మిత్రులారా, ఇవాళ రెండు అంశాలు. 45 ఏళ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ పోతే అల్లుడు శనిలాగా పాపాల భైరవులాగా మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు. మామ పోతా ఏనుగలను తినేటోడు పోయిండంటే పోతా అల్లుడిని పీనుగలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు. అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో ఈ సిద్దిపేటలో ఉండే యువకులను, వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసుడి నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్దిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు 1980లో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 1980లో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లుంటే 41 ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది, మన మెదక్ ప్రాంతానికి ఉంది. మిత్రులారా, ఆనాడు 80లో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది, పెట్టుబడులు ఇచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఈరోజు దేశంలో నలుమూలల నుంచి కార్మికులు వచ్చినా, కర్షకులు వచ్చినా, వ్యాపారస్తులు వచ్చినా, పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చిండ్రు. మన ఇందిరాగాంధీ గారు పటాన్ చెరువు పారిశ్రామిక వాడనిచ్చిండ్రు. ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్ రిసార్ట్లు, వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మెదక్ జిల్లాకు వచ్చి దేశానికే ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ ఈరోజు ఈ మెదక్ జిల్లాలో ఉంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్కు వస్తే మీరు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నారు. అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు గొప్ప మనసున్నోళ్ళు. ఈ ప్రాంత ప్రజలు మంచికి మారు పేరని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా.